మార్నింగ్ బ్లాగ్ అండి. మార్నింగ్ పూజ చేసుకున్నాను. దీపం పెట్టేసుకొని హారతి ఇచ్చేసి నైవేద్యంకి పాలైతే పెట్టేశాను దేవుడికి. సో ఇంకా ధూపం కూడా వేసేసాను. ఇంకా మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయట ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను. మాప్ పెట్టుకొని ముగ్గు అయితే సింపుల్గా ముగ్గు వేసేసాను. ఇంకా అర్జున్కి లంచ్ బాక్స్కి అయితే పులిహోర పెట్టేశాను. టిఫిన్కి దోశలు వేసేసాను. ఇంకా వరుణ్ని అర్జున్కి రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను. సో పంపించాక ఇంకా మిగిలిన పని బట్టలు ఉంటాయి కదండి, వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసేసి ఇంకా నేను లైట్గా దోశలు వేసుకొని టిఫిన్ అయితే చేసేసాను. సో ఇక్కడ ముగ్గు సింపుల్గానే వేసానండి, ఎప్పటిలాగా సింపుల్ డిజైనే వేసాను. సో ఇక్కడ ఏంటిదంటే నాకు ఈ మధ్యలో ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుంది కదా, దానికోసం అనేసి నేను రెమెడీస్ ట్రై చేస్తున్నాను. ఒక 2 రెమెడీస్ కంటిన్యూగా ట్రై చేస్తున్నాను. దానివల్ల నాకు హెయిర్ ఫాల్ అనేది లూజ్ అవ్వకుండా కొంచెం హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యింది. సో అవి మీతో షేర్ చేద్దాం అన్నట్టు ఇంకా ఇంకొకటి రెమెడీ అయితే చెప్తున్నానండి. సో నేను ఒక 1 వీక్ ముందే, అంటే మీకు చెప్పకంటే ముందే ఇంతకుముందు హెయిర్ది కూడా పెట్టాను కదా, అది 1 మంత్ యూస్ చేశాను. దాంతోను కూడా హెయిర్ ఫాల్ తగ్గింది. ఇంకొకటి ఇంకా మెంతులతోనే ట్రై చేద్దాం అన్నట్టు మెంతులతోన కూడా 2 వీక్స్ ట్రై చేశాను. ఇది కూడా నా హెయిర్కి చాలా ఇంప్రూవ్ ఉంది. సో అందుకనేసి మీకు కూడా చెప్తున్నాను, ట్రై చేయండి. నేనైతే ఇవి 2 ఫాలో అవుతున్నాను. ఉన్నాయి అంటే ఇప్పుడు పోయినవి ఎలానో తీసుకొచ్చుకోము, కానీ ఉన్నాయి కొన్నైనా నీట్గా ఉంటే సరిపడినంత ఉంటే చాలు అన్నట్టు రెమెడీ అయితే చెప్తున్నాను. మెంతులది హెయిర్ ప్యాక్ అండ్ సిరం లాగా రెడీ చేశాను. సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్ వరకు అయితే యూస్ చేసుకోవచ్చు. వీకెండ్కి ఒక 3 టైమ్స్ పెట్టుకొని హెడ్ బాత్ చేసే 2 అవర్స్ ముందు పెట్టుకొని హెడ్ బాత్ చేసుకోవాలి. వెంట్రుకలు అనేటివి చాలా ఒత్తుగా వస్తాయి. సో మీకు తెలిసిందే నాకు చాలా హెయిర్ ఫాల్ అయిపోయింది అన్నట్టు. సో నేను కూడా ఇది 1 వీక్ ట్రై చేశాను. నాకు కొంచెం రిజల్ట్ కనిపించింది, అందుకనే మీతో మళ్ళీ ఈ హెయిర్ ప్యాక్ అనేది షేర్ చేస్తున్నాను. చూడండి, ఈ మెంతులది మొత్తం హెయిర్ ప్యాక్ ఇలా ఓన్లీ ఇలా కుదుళ్ళకు మాత్రమే పెట్టుకోవాలి. ఇంకా చెప్పాను కదండి, పోయినవి ఎలానో వెంట్రుకలను తీసుకురాలేము, ఉన్నవే కొంచెం ఒత్తుగా వస్తే బాగుంటుంది అన్నట్టు నేను ఉన్న హెయిర్స్ని మాత్రమే ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. సో అందుకనేసి ముందుగా ఇది హెయిర్ సిరమ్ అండ్ హెయిర్ ప్యాక్ కోసం అనేసి నేను మెంతులు చాలా నానబెట్టేశానండి. సో నైట్ మొత్తం మెంతులను ఇలా ఒక కప్పులో పెట్టుకొని నానబెట్టేశాను. మార్నింగ్ లేవంగానే ఇలా నైట్ మొత్తం నానిపోయాయి. వీటికి ఇప్పుడు ఒక కప్పు మెంతులకి ఒక 2 కప్స్ వాటర్ పోసి లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అలా మరగబెట్టేసుకోవాలి. ఆ మెంతుల్లో ఉన్న పవర్ మొత్తం ఆ వాటర్లోనికి వచ్చేసేయాలి. సో అలా అనేసి హై ఫ్లేమ్లో పెట్టి మరగపెట్టొద్దు, లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా మరగబెట్టేసామంటే మెంతుల్లో ఉన్న విటమిన్స్ అవన్నీ వాటర్లో వచ్చేస్తుంది. ఆ వాటర్ మనము హెడ్ బాత్ చేసే 2 అవర్స్ ముందు హెయిర్కి ఫుల్గా పట్టించేసి ఒక 2 అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేసేసుకున్నాం అనుకోండి, హెయిర్ సిల్కీగా అవుతుంది, షైనీగా అవుతుంది ఈ సిరం వల్ల. నేను చెప్పాను కదా, ఒక 2 వీక్స్ ట్రై చేశాను. 2 వీక్స్లో ఒక 6 టైమ్స్ అలా పెట్టింటాను. సో అందుకోసం అనేసి ఇట్లా గడ్డి బారకుండా ఇట్లా అంటారు కదా, హెయిర్ గడ్డి బారకుండా ఇట్లా ఉండడానికి అనేసి. సో ముఖ్యంగా ఏమంటే హెయిర్ సిల్కీగా అవుతుంది, ఇంకొకటి కొంచెం గ్లో కూడా వస్తుంది హెయిర్కి. మీరు ట్రై చేసి చూడండి. ఇంకొకటి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, మెంతులతోనే హెయిర్కి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అన్నట్టు. సో అందుకనేసి నేనైతే ట్రై చేస్తున్నాను. ఇంకా 15 మినిట్స్ అయిపోయింది, చూసారు కదా వాటర్ మొత్తం ఎల్లోయిష్లో అలా అయిపోయాయి. సో వాటర్ ఇంకా చల్లారాక ఆ వాటర్ని మెంతులను సపరేట్గా చేసేసాను. నేను 2 ఒకటేసారి చేశానండి, మెంతులు కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది మనకు, ఇంకా సిరం కూడా వస్తుంది. సో వాటర్ని అలాగే సపరేట్గా చేసేసి మెంతులను వేరే బౌల్లో వేసాను. ఈ సిరంలో విటమిన్ ఈ క్యాప్సూల్స్ 2
2 వేసానండి. హెయిర్ గ్లో అవ్వడానికి, ఇంకొకటి ఒత్తుగా రావడానికి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ చాలా ఉపయోగాలు ఉన్నాయి. అది మీ అందరికీ తెలిసిందే. లేదు తెలియదు అంటే మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి. హెయిర్కి విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఎంత ఉపయోగపడుతుందో చెక్ చేయండి. సో ఇది ఏంటిదంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఆ సిరంలో వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. సో నేనేం చేశానంటే స్ప్రే బాటిల్లో కూడా ఇది వేసుకోవచ్చు, కానీ నేను స్ప్రే బాటిల్లో అలా ప్లాస్టిక్ బాటిల్లో వేయకుండా డైరెక్ట్గా ఇలానే ఉంది కదా స్టీల్ దాంట్లోనే మొత్తం మిక్స్ చేసి ఒక 2 వీక్స్ వరకు అయితే ఫ్రిడ్జ్లో ఇలానే పెట్టేశాను. మీరు కావాలొస్తే మీకు ఈజీగా కావాలి అని అంటే స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, స్ప్రే బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంకా స్ప్రే చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. సో నాకు ఆ కంఫర్ట్ కంటే స్టీల్లో పెట్టుకొని నార్మల్గా చేతితోనే ఇలా అప్లై చేస్తే నాకు నచ్చుతుంది కాబట్టి నేను అలాగే పెట్టేశాను. ఎవరి కంఫర్ట్ వాళ్ళదండి. సో ఇవి మిగిలిపోయిన మెంతులు ఉన్నాయి కదా, నేను ముందే చెప్పాను పేస్ట్ కోసం అనేసి మెంతులను చాలా ఎక్కువగా నానబెట్టేశాను అనేసి. ఇంకా అవే మెంతులను మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేశాను. ఈ పేస్ట్ని ఇంకా హెయిర్కి అయితే అప్లై చేశాను. సో మొత్తం అప్లై చేసేసాను. ఒక 1 అవర్ తర్వాత వాష్ చేసేసుకోవాలి. సో ఇది చెప్పాను కదండి, ఇది నేను స్టీల్ దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాను. మీరు కావాలొస్తే స్ప్రే బాటిల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో నేను ఇలానే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేస్తాను. మీరు బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టవచ్చు, లేదంటే నార్మల్గా కూడా పెట్టవచ్చు. సో ఇది డే బై డే అంటే 1 వీక్ అయిపోయాక అలా సో నల్లగా అవుతుంది. ఈ సిరం అనేది నల్లగా అవుతుంది కాబట్టి ఇది నల్లగా అవుతుంది అనేసి పాడైపోయింది అని పడేయకండి. సో 2 వీక్స్ వరకు అయితే దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో అందుకని మనం చేసుకున్నప్పుడే కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఎక్కువ రోజులు యూస్ చేయొచ్చు. అంటే 1 వీక్కి అలా సరిపడినంత చేసుకొని 1 వీక్కి యూస్ చేసుకోవచ్చు. సో ఇది 2 వీక్స్ నుంచి నేను ఫాలో అవుతున్నా అండి. 2 వీక్స్లో కొంచెం నా హెయిర్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అందుకే మళ్ళీ వీడియో తీసి చెప్తున్నాను. ట్రై చేయండి.